నెల కిందనే రోబో సీక్వెల్ 2.0 ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని చెప్పిండు ఈ మూవీ డైరెక్టర్ శంకర్. కానీ చెన్నై ఫిలిం సర్కిల్ సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిందంట. పోస్ట్ ప్రొడక్షన్స్ క్వాలిటీ గ్రాఫిక్స్ వర్క్ కోసమే ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేస్తురంట. హాలీవుడ్ నిపుణులతో ప్రపంచ స్థాయి క్వాలిటీతో ఈ సినిమా పనుల్ని శంకర్ దగ్గరుండి చేయిస్తుండంట. ఈ మూవీ రిలీజ్ కు 10 నెలలు ఉండంగానే రజనీకాంత్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుడు షురూ చేసిండు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీలా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ లెక్క నటిస్తుండు. ఈ మూవీ శంకర్ కెరీర్ లనే కాదు, ఇటు రజనీ కెరీర్ లా మరో చెప్పుకోదగ్గ సినిమాగా నిలవడం పక్కా అని చెప్పొచ్చు. ఏమైనా రిలీజ్ కు ఏడాది ముందు నుంచే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు ఈ సినిమా డబ్బింగ్ పనుల్ని శంకర్ దగ్గరుండి కంప్లీట్ చేయిస్తుండంటే రోబో 2.0 అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు.